శివాజీ మహారాజ్ ఒక మరాఠాలకే కాదు మన దేశానికి ఒక గొప్ప రాజు అని చెప్పుకోవచ్చు అనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ బర్త్డే సందర్భంగా అందరూ జై శివాజీ, జై భవానీ, జై శంభాజీ అని కామెంట్ చేయండి. జై శివాజీ, జై శంభాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శెట్టి అయితే ఛత్రపతి శివాజీ గారి బయోపిక్ని తీస్తున్నారని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ డైరెక్టర్ అయితే పక్కా ఉంటుందని చెప్పేసి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది 2027 వస్తుందని ఇది సారాంశం అని చెప్పుకోవచ్చు అనమాట. ఐక్యపాటి గారి ప్రవచనం ఒకటైతే వైరల్ అవుతుంది. సో జిజియాబాయి అంటే ఛత్రపతి శివాజీ గారి మదర్ అని చెప్పుకోవచ్చు అనమాట. జిజియాబాయి చిన్నప్పుడే వెన్నపాలు, ఉగ్గుపాలతో పాటు దేశభక్తిని, హిందూ ధర్మాన్ని నూరిపోసిందని దాని సారాంశం అని చెప్పుకోవచ్చు అనమాట. శివాజీ మహారాజ్ చిన్నప్పుడే ఉగ్గుపాలు అండ్ వెన్నపాలతో పాటు దేశాన్ని ఎలా ఉండనివ్వాలి, దేశ ప్రజల్ని ఎలా ప్రేమించాలి, సో హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి అని చెప్పేసి తను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాడని దీంట్లో సారాంశం అనమాట. సో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి తను ఇన్ని మంచి కార్యక్రమాలు సో మన భారతదేశాన్ని పాలించాడని చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు అందరూ ర్యాలీ తీస్తున్నారు. కొంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి బయోపిక్ చూడడానికి. రిషబ్ శెట్టి గారు తీస్తున్నారు అనమాట. 2027లో వస్తుంది. సో మీరు రిషబ్ శెట్టి కాంతారా డైరెక్ట్ చేసి తనే యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో అంత పెద్ద హీరో కోసం చాలా మంది అయితే వెయిట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు కాంతారా 2 కానీ తర్వాత హనుమాన్ కానీ తనే మెయిన్ లీడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు తెలిసిందే, మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు, మీకు ఏ విధంగా ఉంది, నిజంగా మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి బయోపిక్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.